హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, జూబ్లీ హిల్స్ ఎన్నికల కౌంటింగ్ అయితే గనక ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అయితే మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే గనక ఇప్పటికే కౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎవరు ఆధిక్యతలో ఉన్నారు ఏంటనే విషయం తెలుసుకుందాము. ఇక ఇదే సమయంలో అయితే గనక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఒక అభ్యర్థి అయితే గనక కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో కన్నుమూశారు. విషాదకరమైన వార్త ఇది. ఏంటి అంటే గనక ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది అన్న సమయం అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ అభ్యర్థి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచినటువంటి అభ్యర్థి మహమ్మద్ అన్వర్ అయితే గనక ఆయనకి 40 సంవత్సరాలు వయసు. అయితే గనక ఈ టెన్షన్ కాసేపట్లో కౌంటింగ్ అయితే వస్తుంది. ఫలితాలలో ఈ టెన్షన్, అధిక ఒత్తిడి కారణంగా అయితే గనక ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారని చెప్తున్నారు. అప్పటికి ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళినప్పటికీ కూడా అప్పటికే ఆయన మరణించారని అయితే చెప్తున్నారు. సో, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సో, ఇప్పుడు కౌంటింగ్ అయితే మొదలైంది. పోస్టల్ బ్యాలెట్లు అయితే గనక కంప్లీట్ అయిపోయాయి. విషయం ఏంటి, ఎవరు ఆధిక్యతలో ఉన్నారని చూస్తే గనక జూబ్లీ హిల్స్ బైపోల్ ఓట్ల ఎన్నికల లెక్కింపు అయితే కరెక్ట్‌గా 8 గంటలకు స్టార్ట్ అయిపోయింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభమైంది. లెక్కింపు కోసం మొత్తం 42 టేబుళ్లను అయితే ఏర్పాటు చేశారు. ముందుగా 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లనైతే గనక పోలైనటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే కౌంట్ చేసేశారు. ఇందులో ప్రస్తుతం లీడ్లో ఉన్నవారు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి అయితే కనుక 39 ఓట్లు అయితే పోలయ్యాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారికి అయితే 36 ఓట్లు అయితే రావడం జరిగింది. ఇక బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి కూడా 10 ఓట్లు అయితే రావడం జరిగింది. దీంతో మొత్తం పోస్టల్ ఓట్ల లెక్కింపు అయితే కనుక అధికార పార్టీ కేవలం అధికేతలో అయితే నిలిచింది. మిగిలిన ఈవీఎంలు అయితే ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో అంటే రానున్న 2 నుంచి 3 గంటల్లో ఈ కౌంటింగ్ అంతా కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది. సో, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది.